ఈ వీడియో వచ్చేసరికి శనివారం ముంచేపలు, ఆదివారం ముంచేపలు ఒకే వీడియోలో పెట్టాను. వీడియోని మొత్తం పూర్తిగా చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ఆన్లో పెట్టుకున్నారంటే మనం ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే వస్తుంది. మనం లైవ్ ఫిష్లోకి ఏ చేప వచ్చినా యూట్యూబ్లో పెడతాను. అందరికంటే ముందు వచ్చి కొనుక్కోవాల్సిందిగా కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఈరోజు మన లైవ్ ఫిష్లోకి సరికి తీసుకొచ్చామండి. మొత్తం సముద్రం సరికే సీ ఫుడ్. రొయ్యలు తీసుకొచ్చాం, మేన్ చేపలు తీసుకొచ్చాం, పండుగప్పలు తీసుకొచ్చాం, పీతలు తీసుకొచ్చాం. సీ ఫుడ్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. అందుకే సముద్రం నుంచి మీకోసం మరి సీ ఫుడ్ తీసుకొచ్చాం మీకు అందుబాటులో. మీకు ఎప్పుడు కావాలన్నా సరే మన దగ్గర దొరుకుతుందండి సరుకు. మీరు ఏం లేదు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ఆన్లో పెట్టుకుంటే మనం తీసుకొచ్చిన సరుకు మొత్తం యూట్యూబ్లో పెడతానండి ఏ రోజు వచ్చినా. మీరు ఆ వీడియోని చూసి అందరికంటే ముందు వచ్చి మీకు కావాల్సిన ఐటెం తీసుకెళ్ళొచ్చండి. మన లైవ్ ఫిష్లో చేపలు నింపాం కదండి, వాటిని కంటి రెప్పలా చూసుకోవాలి. మోటార్ సరిగ్గా రన్ అవుతుందా లేదని చూసుకోవాలి. కరెంటు పోతే ఆక్సిజన్ ఆన్ చేసుకోవాలి. కరెంట్ వస్తే మళ్ళీ ఆక్సిజన్ ఆపి మోటార్ ఆన్ చేయాలి. ఇలా చాలా ఇది ఉండిద్దండి దీంట్లో వచ్చేపాటికి ఒక్క చిన్న మిస్టేక్ అయినా సరే చేప మొత్తం ఒకేసారి లేచిపోద్దండి. టప అంటే చచ్చిపోతాయి మొత్తం. మనం చాలా లాస్ అవుతాం. మనకి శనివారం నైటే వ్యాపారం మొదలైపోయిందండి. మేము వచ్చేపాటికి ఆదివారం స్టార్ట్ అయిద్దాము, కొత్తగా దింపాం కదా అనుకున్నామండి. కానీ శనివారం నైటే వచ్చి మన దగ్గర బొచ్చులు, రాగండులు, రొయ్యలు, పీతలు మొత్తం తీసుకెళ్ళారండి. ఆల్ మిక్సింగ్ అన్నీ కొన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఫ్రెష్ సరికి తెచ్చాం కదా మనం. ఫ్రెష్ సరికి తెత్తమే అందరూ వచ్చి ఎగబడి మరీ తీసుకెళ్ళారు. మేము ఎప్పుడు ఫ్రెష్ సరికి అని తెస్తామండి మీకు. ఎందుకంటే మా మార్కెట్ మేము చేప ఇచ్చామంటే మీకు మంచిదే అయి ఉండాలండి. మరి ఎలాంటి మట్టి అలాంటి చేప మీకు ఇస్తే మీరు తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ మా దగ్గర రారు కదా. క్వాలిటీలో మాత్రం ఏమాత్రం తగ్గనండి. నేను మీకు క్వాలిటీగా అందిస్తాను. రేట్లు కూడా రీజనబుల్గానే పెడతాను. చేప చేసేపటికి మా తమ్ముడేనండి. చేపల్లో మాత్రం బాగా సీనియర్ ఉంది చేయడంలో. బాగా నీట్గా కూడా చేస్తాడు. ఇది వచ్చేసరికి చేప పట్టగడ ముక్క అంటారండి. ఈ పట్టు వచ్చేపటికి చాలా టేస్ట్ ఉండిద్దండి. ఎందుకనంటే కొవ్వు పట్టిద్ది కదా బాగా. ఆ ముక్క తింటుంటే ఎన్నగలా కరిగిపోద్దండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంతమందికి ఇష్టమో చెప్పండి పట్టుగడ ముక్క అంటే. కామెంట్లో పెట్టండి మీరు కూడా. మీకు మాత్రం అప్పటికప్పుడు చేసి ఫ్రెష్ షాప్లు ఇస్తామండి. మేమే చేసేస్తాం. చేసినందుకు కూడా మనీ తీసుకోం. రేట్లు కూడా రీజనబుల్గానే ఉంటాయి మీకు అందుబాటులో. ఎవరైనా సరే మన షాప్ దగ్గరకు వచ్చి చేప తీసుకెళ్ళేలా పెట్టామండి మేము. రైలు కూడా సేల్ అయినాయండి మన దగ్గర. ఇది ఆదివారం అండి. మార్నింగ్ షాప్ తెరిచాం. చేపలు, పీతలు, మేన్ చేపలు వచ్చేవాటికి మొత్తం వెళ్ళిపోయినాయండి. ఇంకా 3 ఉన్నాయి చిన్న పెద్ద మాత్రం రాత్రి తీసుకెళ్ళిపోయారు మొత్తం అని ఏమీ లేకుండా. వీటిలో వచ్చేపాటికి పండుగప్పలు ఉన్నాయండి. పండుగప్పలు కూడా తెచ్చాం. 2 ఉన్నాయి, పెద్ద సైజే. మీకు ఎవరికన్నా కావాలంటే మన షాప్ దగ్గరకు వచ్చి తీసుకోవచ్చండి. నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కావాలంటే ఫోన్ చేసినా సరే మీకు డెలివరీ కూడా చేస్తానండి. ఈ చేపలు కూడా సగం అయిపోయినాయండి. కస్టమర్లు మాత్రం బాగానే వచ్చారండి. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు రీజనబుల్గా ఉన్నాయి, రేట్లు బాగున్నాయి అని చెప్పి మొత్తం అందరూ మన దగ్గర బాగా కొనుక్కెళ్తున్నారండి. పండుగప్ప అదండి. ఒకటేంటో పండుగప్ప, రాగండు. ఇది వచ్చేపటికి నేనండి లోపల నుంచి సరికి తీయాలి కదా చేప. మనకి కస్టమర్లు వచ్చి పలానా చేప కావాలన్నప్పుడు ఆ చేప మనకు ఇవ్వాలి కదా. ఆ చేప నేనే తెస్తానండి. బయటికి తీసి కాటా వేసి వాళ్ళకి నచ్చిన చేప ఇవ్వడమేనండి. వాళ్ళకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇస్తానండి నేను. మీకు మాత్రం దగ్గరుండి నేనే ఇస్తానండి చేప. ఏ చేప కావాలన్నా సరే నేనే ఇస్తా మీకు. తీసి మరి మన ట్యాంక్ నుంచి తీసి మరి కాటాకాడ నేనే పెట్టి మీకు ఇస్తా. వాటిలో మాత్రం ఏరే వాళ్ళకి అప్పచెప్పేసి మీకు క్వాలిటీ లేకుండా అలా ఏం కాదు. మీకు ఏ చేప అయితే నచ్చిద్దో ఆ చేపే నేను తీసేస్తా. మీరేంటంటే ఒకసారి మన దగ్గర చేప తీసుకెళ్లారంటే చెప్పుకోవాలండి నలుగురికి. మళ్ళీ మన దగ్గరికి మీ వల్ల నలుగురు రావాలి. మీరు కూడా ఎప్పుడు రావాలి మా దగ్గరికి. అది నా టార్గెట్ అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆన్లో పెట్టుకున్నారంటే
అందరికంటే ముందు మనం పెట్టే ప్రతి వీడియో మీకు వచ్చిందండి. అప్పుడు మీకు నచ్చిన చేప మీరు రాకపోయినా సరే మీరు ఫోన్ చేసి చెప్తే నేనే డెలివరీ ఇస్తానండి మీకు వచ్చి. మన షాప్ అడ్రస్ వచ్చేప్పటికి తాడిగడప మసీద్ సెంటర్, మనోజ్ నగర్, విజయవాడ. ఆల్మోస్ట్ చేపలని సేల్ అయిపోయినాయండి. రాగండి వచ్చేప్పటికే 30 కేజీలు ఉన్నాయి. ఈ కాడ వెళ్ళిపోతాయి కాసేపట్లో. మోటార్ వచ్చేప్పటికి ఆగిపోయిందండి. సడన్లో మోటార్ దెబ్బ వేసింది. మోటార్లోకి పులుసు వెళ్ళిపోయినట్టుంది, చేపల పులుసు. ఈ టైంలో మాత్రం మన దగ్గర ఆక్సిజన్ ఉండాలని కన్ఫర్మ్గా, లేకపోతే అంటే చేప చచ్చిపోద్ది. నా దగ్గర ఆక్సిజన్ ఉంది కాబట్టి మోటార్ ఆగిపోయిన ఆక్సిజన్ వదిలేనండి. అందుకే చేప ఏం కాకుండా బతికే ఉంది. మన షాప్ దగ్గర అండి మన చేపలు తీసుకున్న వాళ్ళు కస్టమర్లు పక్కన చేసే వాళ్ళు కూడా మా వాళ్ళేనండి. మీకు నీట్గా చేసి కాడ ఇచ్చేది మేమేనండి. మీకు ఎలా కావాలంటే అలా చేసేస్తాం. చేపని నీట్గా చేస్తాం, మీకు నచ్చినట్టే చేస్తాం. మేము ఎలా చేసుకుంటామో మీకు కూడా అలాగే చేస్తామండి. చేప వచ్చేసరికి మనం తీసుకొచ్చిన ఐటమ్స్ మొత్తం అయిపోయినాయి. పీతల వరకు ఒక 2 కేజీలు ఉన్నాయి. రొయ్యలు కూడా 1 కేజీ, పండుగొప్ప 1 కేజీ. మొత్తం లైవ్ అయితే మొత్తం అయిపోయిందండి. అదిగో చూడండి ఒకసారి. రొయ్యలు 1 కేజీ వరకు ఉన్నాయి. పండుగొప్ప 1 కేజీ, ఇది కేజీ పండుగొప్ప, 1 కేజీ రొయ్యలు. లైవ్ మొత్తం అయిపోయిందండి. లైవ్ చేపలు మొత్తం సేల్ చేసేసాను. మళ్ళీ లైవ్ దింపుతానండి. కానీ మన మోటార్ చిన్న ప్రాబ్లం వచ్చింది. వాటర్ స్పీడ్గా వెళ్ళట్లేదు. అదేంటో మెకానిక్ పిలిపించి చూపించిన తర్వాత మళ్ళీ లైవ్ దింపుతానండి. లైవ్ దింపితే మళ్ళీ మీకు వీడియో పెడతానండి. అప్పుడు ఫ్రెష్ చేపలు వచ్చి వెంటనే తీసుకెళ్ళవచ్చిందిగా కోరుకుంటున్నాను. వ్యాపారం మొత్తం బాగా జరిగిందండి ఈరోజు. కస్టమర్లు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి అండి ముందు ముందు కూడా.